అందరూ బాగున్నారా? నేనే మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో నేను మా ఆయన్ గారి గురించి మాట్లాడుతున్నాను. సారీ మా వారి గురించి మాట్లాడుతున్నాను. సారీ నేను ప్రేమించే అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. అయ్యయ్యో, కంగారులో నిజాలు వచ్చేస్తున్నాయా? నేను మాట్లాడుతుంది మన ధనుష్ గారి గురించి. సహజంగా ఆడవాళ్ళకి పులిహోర కలపడం అంత కష్టమైన విశేషం కాదు. కాకపోతే నిజంగా ఇష్టపడే అబ్బాయితోటి పులిహోర కలిపారంటేనే సిగ్గు తన్నుకొని వచ్చేస్తుంది. అందుకే ఈరోజు ధనుష్ గారి గురించి మాట్లాడాలంటే నాకు బాగా సిగ్గుగా ఉంది. నేను ఈయనని మొదట చూసిన నుంచే ఇష్టపడుతున్నాను. మేబీ నా అన్ని సినిమాల గురించి నేను మాట్లాడలేనేమో. ఐ వాచ్డ్ ఎవ్రీ సింగిల్ మూవీ. కానీ నాకు బాగా ఇష్టమైన సినిమా అయితే VIP ఆర్ తెలుగులో రఘువరన్ బీటెక్. పెళ్లి చేసుకుంటే మాత్రం రఘువరన్ లాంటి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ సినిమాలో రఘువరన్ క్యారెక్టర్ ఉద్యోగానికి తన చేసే వృత్తికే ఎంత డెడికేషన్ అండ్ కేర్ ఇస్తారో రేపు పొద్దున పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా ఎంతో ఇస్తారు అని మనం గుర్తించగలం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇచ్చారు. ఆ సినిమాలో శాలిని ఆర్ అమలా పాల్ ద హీరోయిన్ ని ప్రేమించినంత ఇంకెవరూ ప్రేమించుండరు. చాలా సినిమాలో లాగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే పడిపోయిన టైప్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చూడడానికి నువ్వేం హీరోయిన్ కాదు, యాక్చువల్లీ మోరో సీరియల్ హీరోయిన్ లాగా. అలా అన్న అబ్బాయి ఆ అమ్మాయి కోసం హెడ్ ఓవర్ హీల్స్ అయిపోతాడు. ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైనది అయితే పేరెంట్ డైనామిక్స్. ముందు బాగా తిట్టుకున్న నాన్న, ఎన్ని తప్పులు చేసినా ప్రేమించి ఫర్గివ్ చేసే అమ్మ, అమాయకమైన తమ్ముడు, జాబ్లెస్గా ఉన్న నాన్నతో ఎన్నో మాటలు పడినా ఎంతోమందిని బాధ పెట్టినా నా వాల్యూస్ని అయితే నేను వదులుకోలేను అన్న పెద్ద అబ్బాయి. నాకు ఈ సినిమా తర్వాత బాగా ఎక్కువగా నచ్చిన సినిమా ఇస్ మూను. ఈ సినిమాలోని నేను ధనుష్ నవ్వుని చూసి ఫ్లాట్ అయిపోయాను. అసలు పెద్ద అందగాడు కాదు, ఏదో ఒక రితిక్ రోషన్ మహేష్ బాబు కాదు, కానీ తినని నేను ముద్దుగా బక్క బంగారం అని పిలుచుకుంటాను. ఎందుకంటే మనిషి బక్కగా ఉన్నా ఎంతో అందంగా ఉంటాడు. చూడగానే మనసుకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నాడంటే నాకు ఇతనే. అలాంటి సింప్లిసిటీలో కూడా ప్రేమని అండ్ డిప్రెషన్ని, హలూసినేషన్స్ని ఎంత అద్భుతంగా పోర్ట్రే చేశారంటే ఆయనలాగా ఇంకా ఎవరు ఆ రోల్ని చేయలేరు. ఇంకా ఈయన చేసిన విలన్ రోల్స్ గురించి మాట్లాడాలంటే నాకు మాటలు చాలా. ఒక్కొక్క రోలు ఒక లెవెల్కి తీసుకెళ్లారని చెప్పాలి. తమిళ వాళ్ళకి ఎంత ఇష్టమైతే నేను చెప్పలేను, కానీ తెలుగు వాళ్ళకైతే ధనుష్ అంటే చాలానే ఇష్టం. ఎర్రగా బుర్రగా ఉంటేనే అమ్మాయిలకు నచ్చుతారని లేదు. ఈయనలాగా బక్కగా నల్లగా ఉన్న వాళ్ళకి కూడా నాలాగా చాలామంది అమ్మాయిలకి ఇష్టం. యాక్టింగ్లో తోపే అనుకున్నప్పటికీ ఆయన ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ కూడా ఎంతో మందికి బాగా నచ్చుతుంది. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే సిగ్గేసేస్తుంది అబ్బా. సో నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను అండ్ ఐ హోప్ యూ లైక్ టుడేస్ వీడియో.